నేను బిగ్ బాస్ సుమన్ శెట్టి నన్ను కలుద్దాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తే లాస్ట్కి ఇలా అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అసలు మ్యాటర్ ఏంటంటే నేనైతే ఈ రోజు బిర్యానీ బాద్కి పోతున్నా. బిర్యానీ బాద్ అంటే ఏంటో కాదు, హైదరాబాద్కి పోతున్నా. ఇంకా వెళ్ళే దారిలో ఆకలేస్తుందని చెప్పి మా నాన్న చిప్స్ ప్యాకెట్ తెమ్మంటే మా నాన్న ఎన్ని ప్యాకెట్లు తెచ్చాడో చూడండి. ఒకటో రెండో దమ్మంటే అంగల్లో ఉన్న ప్యాకెట్లన్నీ తీసుకొని వచ్చేసాడు. ఇంకా నేనైతే నా జర్నీని ఫస్ట్ ఈ లేస్ ప్యాకెట్ అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే ఈ లేస్ ప్యాకెట్ అయితే లోపల దోసేసాను. మళ్ళీ ఈ గ్యాప్ లో ట్యాగ్ అయితే దోసేసాను లోపలికి. మీలో ఎంతమందికి ఈ ట్యాగ్ తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ ఈ గ్యాప్ లో లంచ్ టైం అయిందని చెప్పి బటర్ నాన్ బిర్యానీ అయితే దోసేసాను లోపలికి. తింటా హైదరాబాద్కి కూడా వచ్చేసాను. నేను హైదరాబాద్ వచ్చేసరికి నైట్ 7 అయిపోయింది. రూమ్ కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి బిగ్ బాస్ జస్వంత్ చేసి వాళ్ళ ఇంటికి పోదాం అని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకున్నా. ఈ ర్యాపిడో డ్రైవర్ అయితే హెవీ అనమాట. రీల్స్ చూస్తా రాంగ్ రూట్ లో అయితే వెళ్ళిపోయాడు. ఎటు పోతున్నాడు కానీ అర్థం కావట్లా. బాగుందమ్మా, ఇది బాగుంది అమ్మాయి కదా, బాగుంటది. నేను జెస్సీ అన్న ఇద్దరం అయితే సుమన్ శెట్టి అన్న వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అదిగా నైట్ 11 అప్పుడు మంచిగా రిసీవ్ చేసుకొని చాలా మంచిగా అయితే మాట్లాడారు. ఇక్కడ షాకింగ్ ఏంటంటే నేను సుమన్ శెట్టి అన్న కలుద్దాం అని చెప్పి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అబ్బాయి నా సబ్స్క్రైబర్ అంట. సుమన్ శెట్టి అన్న వాళ్ళ అబ్బాయి నా గురించి అన్నకి చెప్తా ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. సుమన్ శెట్టి అన్న వాళ్ళ అబ్బాయి గౌతమ్ నా ఫాలోవర్ అంట. ఇప్పుడే తెలిసింది నాకు. ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు గౌతమ్? 2 మంత్స్ బ్యాక్ నుంచి ఫాలో అవుతున్నాడంట. ఎలా ఉన్నాయి వీడియోస్? చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ గౌతమ్. సరే మరి అలా నా కోసం మీ లెక్క యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.